ఫహద్ ఫాజిల్, కుంచక బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు నటించిన బోగన్ విలియా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు ఇతర భాషల్లోకి అనువదించి అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఇటీవల విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకున్న చిత్రం బోగన్ విలియా. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్, కుంచకో బోబన్ కీలక పాత్రలు నటించిన ఈ మూవీ అక్టోబర్ 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద 35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రుతింతే లోకం నవల ఆధారంగా దర్శకుడు అమల్ నీరద్ ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. డిసెంబర్ 13న సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ కథేంటంటే, రాయిస్ రీతు భార్యాభర్తలు అంటే కుంచక బోబన్, జ్యోతిర్మయి వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రీతు గతం మర్చిపోతుంది. తమ జీవితాలను గాడిలో పెట్టుకునే ప్రయత్నంలో ఉండగా రీతు చిక్కుల్లో పడుతుంది. కేరళ వచ్చిన కొందరు పర్యాటకులు కనిపించకుండా పోతుంటారు. ఆ కేసును ఏసీపీ డేవిడ్ అంటే ఫహద్ ఫాజిల్ విచారణ చేస్తుంటాడు. టూరిస్టుల మిస్సింగ్ కు రీతునే కారణం అన్నట్లు డేవిడ్ కి కొన్ని ఆధారాలు లభిస్తాయి. మరి ఆ మిస్సింగ్ లతో రీతుకి ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ డేవిడ్ ఆ మిస్సింగ్ కేసులను ఎలా ఛేదించాడు అన్నది చిత్రకథ. సోనీ లీవ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి రానుంది.